ఈరోజు నిన్నటి జరిగినటువంటి తుఫాన్లో కావలి ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవటం, ఎప్పుడూ లేనంతగా 22 సెంటీమీటర్ల వర్షాన్ని ఈరోజు కావలిలో నమోదైంది. ఈ సందర్భంలో వివిధ ప్రాంతాల్లో ఫ్లడ్లు ఎక్కువగా రావటం, దాదాపు ఉదయగిరి నియోజకవర్గం నుంచి కానీ కందుకూరు నియోజకవర్గం నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా కావలి మీదుగా సముద్రంలో కలిసేటువంటి పరిస్థితుల్లో సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో కొంత పంట పొలాలు మునకతేలటం. అయితే అదృష్టం కొద్దీ పంట పొలాలన్నీ కూడా నిరుపయోగంగా ఉండబట్టి ఎటువంటి నష్టం కూడా జరగలేదు. అయితే ఈ రోజున రుద్రకోట పంచాయతీ కావచ్చు, ఇతర కొన్ని పంచాయతీల్లో నారుమళ్ళు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. ఆ విత్తనాలన్నీ కూడా ఈ రోజున పంట పొలాల్లో మునిగిపోవడం జరిగిందని రైతాంగం కూడా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ అధికారులు వచ్చి మా నారుమళ్ళన్నింటినీ కూడా సందర్శిస్తారు, జరిగిన నష్టాన్ని కూడా గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మీకు అందరికీ నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. అయితే అదృష్టం కొద్దీ కావలి నియోజకవర్గంలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఎటువంటి ఆస్తి నష్టాలు జరగకుండా, ఎటువంటి చెరువులు తెగిపోకుండా రైతాంగానికి రేపు పంటలు వేసుకునే దానికి ధైర్యాన్ని ఇచ్చినట్టుగా ఈరోజు ప్రతి చెరువు కూడా నిండి ఈరోజు నిండు కొండల్లాగా ఉండి ఈరోజు రైతులందరికీ ఆనందాన్ని ఇచ్చినటువంటి ఈ తుఫాను నిజంగా మా కావలి రైతాంగానికి ఒక ఆనందమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజున రోడ్లు కానీ లేదంటే చెరువులు కానీ ఎక్కడైనా చిన్న చిన్న డ్యామేజ్లు అంటూ జరిగితే వాటన్నిటిని కూడా FDR కింద నిధులు మంజూరు చేపించి వాటన్నిటి కూడా నివేదికలు తయారు చేయమని చెప్పి ఆ సంబంధిత అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. R&B పరంగా కావచ్చు, పంచాయతీరాజ్ పరంగా కావచ్చు, లేదంటే ఇరిగేషన్ పరంగా కావచ్చు, మున్సిపాలిటీల్లో కూడా చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న గళ్ళు పట్టడం జరిగింది. ఆ గళ్ళ నుండి సత్వరమే పూర్చి ప్రజలకి రవాణా సౌకర్యాలకు ఎటువంటి ఆటుపోట్లు లేకుండా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఈరోజు ఇమీడియట్లీ ఈ వర్షాలు తగ్గిన వెంటనే, నీళ్లు తగ్గిన వెంటనే ఇమీడియట్లీ కూడా వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటామని కూడా ప్రజానికానికి హామీలు ఇస్తున్నాం. అదేవిధంగా కరెంటు పరంగా ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది రాకుండా అన్ని ప్రాంతాలకి కరెంటు ఇవ్వడం జరిగింది. డ్రింకింగ్ వాటర్లో కూడా మేము అందరూ కూడా అధికారులందరూ కూడా ఈరోజు కాషన్స్ తెలియజేసాం. ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ జరగకుండా చూడమని, ఎక్కడైనా కంటామినేషన్ ఉంటే ఇమీడియట్లీ కూడా వాటర్ ట్యాంకులు సిద్ధంగా చేసుకోండి అని, వాటర్ ట్యాంకుల ద్వారా ఆ గ్రామాలకి మంచినీళ్ళ సదుపాయాలు కల్పించండి అని చెప్పి, ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ లేకుండా చూడండి అని, వాటర్లో కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ కూడా చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బంది కావచ్చు, లేదంటే మున్సిపాలిటీలో శానిటేషన్ అధికారులు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తమై ఈరోజు పనిచేస్తున్నారు. ఎక్కడ చిన్న ఇబ్బందికరం జరగకుండా కూడా చూస్తున్నారు. కాబట్టే ఈరోజు కావలిలో ఎక్కడ కూడా ఏ ఒక్క అవాంతరం జరగకుండా అన్ని కూడా జరిగినందుకు అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ, రెవెన్యూ అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు సమన్వయంతో ఈ కావలిలో ఇంతటి విపత్తు నుంచి కావలిని రక్షించుకున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కావలి నుంచి ప్రజానికానికి అందరికి కూడా మన ప్రాంతం అంతా రైతాంగంతో ఉండేటువంటి ప్రాంతం. మన అందరికీ కూడా ఈరోజు ఒకటి సోమశాల డ్యాంలో నిండా నీళ్లు ఉన్నాయి, మన చెరువులన్నీ నిండున్నాయి. కాబట్టి అందరూ కూడా మీరు వ్యవసాయ పనులన్నింటినీ కూడా ఈ వర్షాలు తగ్గిన తర్వాత మీరు అందరూ కూడా ప్రారంభించుకోండి అని చెప్పి, అదేవిధంగా ఈ లోపల మీకు ఏదైనా అవాంతరాలు, ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా నా దృష్టికి కానీ లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోండి అని చెప్పి సందర్భంగా ప్రజానికానికి కూడా తెలియజేస్తూ, ఈ వర్షం మన కావలి పాలిట ఒక వరంగా మారిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, రైతాంగానికి ఈరోజు ఆనందాన్ని అందించినటువంటి ఈ తుఫాను మన అందరి జీవితాల్లో వెలుగును నింపుతుందని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ, ఈరోజు ఎవరైతే నిరాశరయ్యారో, ఎవరైతే ఇళ్లలో నుంచి బయటకు వచ్చి బిక్కుమంటూ శిబిరాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా టైం టు టైం ఆహార పదార్థాలని, నాణ్యమైన ఆహార పదార్థాలను అందించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శిబిరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని, అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి 3,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఈ నివేదికలు తయారు చేయమంది. దాని మీద రెవెన్యూ అధికారులు అందరూ కూడా తయారు చేయడం కూడా జరుగుతుంది. ఎక్కడికి ఏ ఒక్కరికి నష్టం కలగకుండా చూసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. అందుకని ఇది పక్కన్నావా ఎంత తగ్గింది? చాలా తగ్గింది. ఎక్కడి నుంచి తగ్గింది? 5,500 తగ్గింది. Thank you.
నమస్కారం అమ్మా. అందరూ నీళ్లు తోటడానికి వచ్చారు. ఊళ్ళో నుంచి సంస్కృతి కాదు అదే అనుభవం ఊళ్ళో ఉంటే ఊరు ఏ ఊరు మన రైలు పని కూడా మన నేను మాట్లాడతాను రెడీ చేస్తే నేను వస్తాను నాకు కూడా కాపీ ఇచ్చేస్తే కూర్చొని లిస్ట్ వచ్చేసి మామూలుగా ఇంకో లిస్ట్ వచ్చేసి మన ఖర్చు పెట్టాలి
వేసుకోవాలి. మీ దగ్గర బీఆర్ఓని పంపిస్తాను, రాస్తారు, బియ్యం ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఇల్లు కట్టినాయి కదా, అవన్నీ రాసే ఎంఆర్ఓకి పెట్టండి. ఒక బియ్యం ఇవ్వాలి. వీలైతే ఈ కాలనీకి మొత్తం బియ్యం రాశాను. 30 కేజీలు లెక్క 25 కేజీలు బియ్యం ఇచ్చాను. ఇవన్నీ అమ్మాయి వాళ్ళు తడిచిపోయినాయి కాబట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి